మీకు ఒక్కటే ఇక్కడ పద్ధతి. ఎప్పుడైనా మనకి జీవితంలో మూడే ఉంటాయి: గురువు, భక్తి, సాధన. గురువు, భక్తి, సాధన. మీకు భక్తి అనేది మధ్యలో ఉంటుంది. అంటే మీరు ఇంట్లో వాళ్ళ మూలాన కానీ, చుట్టుపక్కల ప్రదేశాల్లో కానీ మిమ్మల్ని ఏదన్నా ప్రభావితం చేసి, లేదంటే బై జీన్స్ మీ పూర్వకర్మ మూలాన మీకు భక్తి అనేది ఉంటే, గురువు ఆటోమేటిక్గా మీరు అన్వేషణ ప్రారంభిస్తారు. భక్తి అనేది మొదలెట్టిన తర్వాత, ఆ బీజం లోపల పడిన తర్వాత, నేను ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది వీడికి తపన మొదలైన తర్వాత ఇక్కడ గురువు దొరుకుతాడు మీకు. ఈ గురువు దొరికి, ఈ గురువు సాధన ఎలా చేయాలని చూపిస్తాడు మీకు. ఆటోమేటిక్గా భక్తితో గురువుని పట్టుకొని మీరు సాధనలోకి వెళ్తారు. మీకు అవసరమైతే గురువు మీకు మంత్రం ఇస్తాడు. నాకు అదే జరిగింది. నేను స్వయంగా చెప్తున్నా, ఈ గురువు సాధనా భక్తి. నాకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం. నేను ఆంజనేయ స్వామినే పూజిస్తేవాడిని. మా చిన్నప్పటి నుంచి, నేను విజయవాడలో ఉన్నప్పటి నుంచి, నేను చిన్నప్పటి నుంచి ఇంత ఆంజనేయ స్వామి, రామకోట, సత్యానపురం అందరికీ తెలిసింది. సత్యానపురం ఆ యువతల అక్కడ శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆంజనేయ స్వామిని దాని చుట్టూ తిరిగామండి. హైదరాబాద్ వచ్చినండి, ఎన్ని దేశాలు తిరిగినా నేను ఆంజనేయ స్వామిని వదల పూజ చేసుకుంటామండి. నాకు ఆంజనేయ స్వామిది 1,00,000 సార్లు హనుమాన్ చాలీసా అని కోరుకున్నాను. నేను ఆంజనేయ స్వామికి పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 లోపల 1,00,000 హనుమాన్ చాలీసా చేశాను. ఏకపేట మీద కూర్చొని చేశాను నేను. ఆ రోజు మా గురువుగారు నాకు కనబడ్డారు. అక్కడ గుడికి, ఆంజనేయ స్వామి గుడికి వచ్చారు. విష్ణుపట్ల వెంకటరామయ్య గారు ఉన్నారు. వెంకటరామయ్య గారు వచ్చారు. ఆయన మా గురువుగారు. వెంకటరామయ్య గారు వచ్చి ఏమన్నారు, నాయన చాలా బాగా చేస్తున్నావు హనుమాన్ చాలీసా, నీకు హనుమంత్ మంత్రం ఇస్తానయ్యా, తీసుకో అన్నారు. గురువుగారు, వద్దండి, ఇక్కడ మర్కట న్యాయం, మార్జాల న్యాయం అని ఉంటాయి. మర్కట న్యాయం అంటే ఏంటంటే, మనం కోతి పిల్లని పట్టుకుని పెడుతుంటుంది, అంటే మనం భగవంతుడి కోసం తాపత్రయం. మార్జాల న్యాయం, గురువు కానీ భగవంతుడు కానీ మనల్ని పట్టుకుని తీసుకెళ్తుంటాడు. మార్జాల న్యాయం అందరికీ దొరకదు, చాలా కష్టం అది. అది నాకు భగవంతుడు ఇచ్చాడు. గురువుగారు వచ్చి, నాయన నీకు మంత్రం ఇస్తానయ్యా. నాకేం వద్దు గురువుగారు, రోజుకి 3 ఫ్లైట్లు 4 ఫ్లైట్లు ఎక్కుతున్నాను నేను. అంటే గురువుని తిరస్కరించడం కాదు, నేను చెయ్యలేను, నా వల్ల కాదు గురువుగారు, నా వల్ల కాదు, నన్ను వదిలేయండి అన్న. కాదయ్యా, మంచిది. మళ్ళీ ఏమవుతుందంటే, ఆంజనేయ స్వామి, ఓహో తప్పదు, మనం ఏదో ఒకటి చేస్తా. ఆంజనేయ స్వామి అంటున్నారుగా, మూలమంత్రం అంటున్నారుగా, ఏదో మంత్రం తీసుకుందాం ఎలా ఉంటుందో అని. అంటే దాన్ని తీసుకుని మనం మొదలెట్టిన తర్వాత ఏదైనా ఒకటి, నాకేంటంటే ఏదైనా ఒకటి తీసుకుంటే దాని అంతు చూసేదాకా ఊరుకోను. మా గురువుగారు నాకు మోర్సింగ్ నేర్చుకో అన్నారు తప్ప, మోర్సింగ్ ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది, ఎక్కడుంది, గురువు ఎవడో చూడలే. అలాగే గురువుగారు అన్న వచ్చి ఈయన ముందు కూర్చున్నా, ఈయన నేర్పాడు నాకు మోర్సింగ్. ఇది తప్ప దీన్ని నాకు తెలియదు. సరే, నా ఉద్దేశం ఏంటి, ఆంజనేయ స్వామి కదా, ఆంజనేయ స్వామి చేస్తే ఏమవుతుంది, చేద్దాం. సరే గురువుగారు తీసుకుంటా. గురువుగారు మంత్రం ఇచ్చేశారు. మంత్రం ఇచ్చాక గురువుగారు ఏమిటి అన్న, అయ్యా నాన్న, ఈ మంత్రాన్ని నీకు, ఇవి బీజాక్షరాలు, ద్వాదశాక్షరి ఇచ్చారు గురుగారు నాకు. దీన్ని ఒక్కో అక్షరం 1,00,000 చేయాలి రా అబ్బాయి, తర్వాత దీనికి తర్పణం చేద్దాం మనం అన్నారు. 10వ తర్పణం దాని పద్ధతిలో ఉన్న ప్రకారం మూలమంత్ర జపం. అలాగే గురువుగారు దీక్ష తీసుకున్నాను 41 రోజులు. తెల్లారుజాము 4:30 నుంచి పొద్దున 10:30 దాకా, మళ్ళా మధ్యాహ్నం సాయంత్రం 4 నుంచి మళ్ళా గాయత్రి చేసి, మళ్ళా సాయంత్రం 6:30 దాకా. ఇది నా పద్ధతి. చేసి 3.5-4 నెలల్లో నేను 41 రోజులు అనుకున్న దాన్ని సాధన చేసేసాను నేను. అయ్యేప్పటికి ఏమైందంటే, ఆంజనేయ స్వామి నా కళ్ళ చుట్టూ తిరగడం, ఇంకా మెత్తగా చేతులు వేయడం, నాకు ఏడుపు వచ్చేయడం, గొడవ ఇవన్నీ అయిపోయాను. కళ్ళ మధ్య బయటకు నడిస్తే చాలా స్వామి ఇక్కడ వచ్చాడు, ఇవన్నీ గోలవుతుంటే గురుగారికి చెప్పా, గురుగారు నా వల్ల కావట్లేదండి, ఇది మీరేదో మంత్రం ఇచ్చారు, నేను చేస్తే నా పక్కన కూర్చుంటే నాకు పని ఎలా అవుతుంది. ఆయన నవ్వారు. ఇది ఎవరికీ సాధ్యం కాదు, నేను చాలామందికి ఇచ్చాను, సాధ్యం కాదు, నీకు అయింది. తారక మంత్రం తీసుకో. తారక మంత్రం తీసుకుంటే రాముల వారు ఎప్పుడైతే ఉన్నారో ఆంజనేయ స్వామి
ఆ పక్కన ఎవడు తిరుగుతాడు తప్ప నీకు ఇబ్బంది పెట్టడం ఆయన. తీసుకో తారక మంత్రం ఆయన. తారక మంత్రం ఇచ్చారు. తారక మంత్రం ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే పొద్దున పూట నేను నా పూజ టైంలో నేను ఉన్నప్పుడే చక్కగా స్వామి ఏదో పక్కన కూర్చోవడమో ఎదురుకుండా ఉండడం, వచ్చినప్పుడు వస్తారు లేకపోతే లేదు ఆయనది. ఇంకా గోల పూజ టైంలోనే నేను మా మూలమంత్రం చేసేటప్పుడే ఉంటారు. దాని తర్వాత ఆయన దారి ఆయనది, మన దారి మంది ఇక్కడ కూర్చుంటాడు, ఈ హాల్లో తిరుగుతుంటాడు. ఇంకా దాన్ని అసలు నేను పట్టించుకోను. అది గురువు మూలానే అయ్యింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ గురువు సాధన భక్తి. ఈరోజు నేను హనుమాన్ చాలీసా చేస్తున్నానంటే గురువు గారు చెప్పింది అంటే హనుమాన్ చాలీసా చేయడం అనేది చేయడం చేస్తాం. మంత్ర దిగ్బంధనం చేసి హనుమాన్ చాలీసా చేయడం అనేది మూలమంత్రం దిగ్బంధనం చేసి హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే స్వామివారు అక్కడే తిరుగుతుంటారు. దీన్ని నేను లోక కళ్యాణార్థమే చేస్తా. లోకా సుమిస్తా సుఖినో భవంతు. నేను 108 రోజులు రోజుకు 108 సార్లు కరోనాలో చేసిన లోక కళ్యాణార్థం. పొద్దున 6 నుంచి సాయంత్రం 6 దాకా చేసిన 5 సంవత్సరాలు చేశాను నేను. ఒక సంవత్సరం 1,00,000, ఒక సంవత్సరం 1,20,000, 1,70,000, 1,40,000 దాకా వచ్చింది. ఎలా చేశారు గురుగారు మీరు అడుగుతారేమో. సామూహికంగా చేశాను, నేను ఒక్కడిని చేయలే. సామూహికంగా అందరూ నేను వస్తున్నానంటే అందరూ కూర్చుంటారు గుళ్ళో. పొద్దున 6 నుంచి సాయంత్రం 6 దాకా చక్కగా హనుమాన్ చాలీసా అందరం కలిసి చేస్తాం. కౌంటింగ్కి కార్డులు ఇస్తా వాళ్ళకి. లెక్కాపత్రం లేకుండా పిచ్చగా చెప్పట్లా నేను. కౌంటింగ్కి కార్డులు ఇస్తా వాళ్ళకి. కార్డు మీద కౌంటింగ్ ఉంటుంది, ఎవడంత చేశాడో, నేనెంత చేశాను, వాళ్ళెంత చేశారు, కౌంటింగ్ ఉంటుంది. ఇదంతా తీసుకెళ్ళి భద్రాచలంలో రాముల వారికి చూపించి గోదావరిలో వదులుతా నేను. ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు నేను చేసింది కూడా భగవాన్ ఇది నాతో పాటు అందరూ చేసిన భక్తులు చేసిందయ్యా, ఇదిగో నీకు ఇస్తున్నా రామా, ఇదిగో ఆంజనేయ అని ఆ కార్డులో అని చూపించి గోదావరిలో. అలాగే 24 గంటలు నేను చేసిన. ఇవాళ కూర్చుంటే మళ్ళీ రేపే లేచా నేను. పచ్చి మంచినీళ్ళు తాగల, ఇలాగే కూర్చుంటే ఇలాగే కూర్చున్నా. 24 గంటలు చేశా నేను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ గురువు సాధన భక్తి. నాకు ఒకటే భక్తి, ఒకటే సాధన. మా గురువు ఉన్నారు, నాకు చెప్పారు, నేను చేస్తున్నా. ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నాడు, నేను చేస్తున్నా. మీరు కూడా చేయండి, మీరు భక్తిగా చేయండి. భయంగా భగవంతుణ్ణి చెయ్యొద్దు, భక్తిగా చేయండి. స్వామి ఏమిటయ్యా ఇది, స్వామి చెయ్యవయ్యా అనండి, వేడుకోండి, ఏడవండి, భగవంతుడు కరుణిస్తాడు.